Hello guys, welcome to the Friday Film Fix. Today we will talking about the non-spoiler view of Mortal Kombat 2. ఫస్ట్ మనం ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక గేమ్ని బేస్ చేసుకున్న స్టోరీ అని చెప్పి తెలిసిందే. దీంట్లో మెయిన్ విషయాలు మాట్లాడుకోవాలంటే దేవుళ్ళు యుద్ధాలు అవన్నీ తీసేసి ప్రతి దేశానికి 10 పోటీల్లా పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి గ్రహాన్ని ఇచ్చేయాలి అన్నట్టు డిసైడ్ చేస్తారు. మనకి స్టార్టింగే మన 'మోర్టల్ కాంబాట్ 1'లో ఉన్న హీరో చచ్చిపోవడంతో స్టార్ట్ అయిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏంటి, ఎవరు గెలిచారు, షా ఖాన్ సొంతం చేసుకున్నాడా లేదా అనేదే మూవీ. మూవీకి మనం కనెక్ట్ అయ్యామా లేదా అంటే అయ్యాం భయ్యా, కనెక్ట్ అయ్యాం మూవీకి. మూవీ స్టార్టింగ్ నుంచే మరీ లేపేసినట్టు అంటే లేదు. మెల్లగా కనెక్ట్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. దాంట్లో మెయిన్‌గా కొన్ని కామెడీ సీన్స్ పెట్టారు. బట్ నేను తెలుగు డబ్బింగ్‌లో చూసాను కాబట్టి నవ్వొచ్చిందో తెలీదు. లేకపోతే ఇంగ్లీష్‌లో కూడా అంతేనా నాకు తెలీదు. మూవీ క్వాలిటీకొచ్చేసరికి మాత్రం సూపర్ ఉంది. 4Kలో చూసాను కాబట్టి మూవీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అందులో సౌండ్స్ అయితే మాత్రం ఎక్సలెంట్. ఏదైనా వారియర్ గేమ్స్ ఆడే వాళ్ళకి గానీ, ఎవరైనా కొట్టుకొని చచ్చిపోతే చూస్తుంటారు చూడండి. ఆళ్ళకైతే మాత్రం మూవీ అయితే బా నచ్చిద్ది. మూవీకి కొన్ని సీన్స్ మాత్రం మైనస్ అయినాయి. ఫస్ట్ సీన్ వచ్చేసరికి కొన్ని సీన్స్ దగ్గరైతే మాత్రం గ్రీన్ స్క్రీన్ మ్యాట్ పెట్టినట్టే ఉండిద్ది. కొన్ని సీన్స్ దగ్గర మాత్రం వారియర్ బ్యాక్‌డ్రాప్ చూపిస్తూ, కానీ హీరోస్ మాత్రం మోడర్న్ డ్రెసెస్ ఏసుకుంటా తిరుగుతారు. అదొక్కటే కొద్దిగా మైనస్ అనిపించింది. మూవీ వాస్ ఎక్సలెంట్. బట్ మీరు పెట్టే మనీకి మూవీ వాల్యూనా అంటే వాల్యూనే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కంటే ఇది చాలా బావుంది. మూవీలో మెయిన్‌గా చెప్పాలంటే స్టోరీ అయితే ఏముండదు. జస్ట్ జానీ కేజ్ వస్తాడు. కాపాడతాడా? కాపాడడా? వీళ్ళందరూ ఫైటింగ్స్ చేస్తారు. ఎవరు చనిపోతారో ఏంటన్నది ఎవరికీ తెలీదు. ఎందుకంటే తీసేవాళ్ళకైనా తెలుసో తెలీదో మాకు తెలీదు. ఎవరెక్కడ చచ్చిపోతారో తెలీదు. ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. ఏమో తెలీదు. మనందరికి అర్థం అవ్వాల్సిందేంటి? లాస్ట్‌కి ఏదైనా హీరోనే గెలవాలి. అదే చూపిస్తారు. కానీ ఇది మాత్రం అన్‌ప్రెడిక్టబుల్. ఎవరు గెలుస్తారో ఎవరికీ తెలీదు. మూవీకైతే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మీద ఇది చాలా బాగుంది. ఫైటింగ్స్ ఇవన్నీ మాత్రం చాలా డీసెంట్‌గా ఉన్నాయి. మూవీ వాస్ వెరీ డీసెంట్ భయ్యా. మూవీలో తీసేసే సీన్స్ అయితే ఏమీ లేవు అసల. ఎవరైతే చెప్పినా నమ్మమాకండి. మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీనే. టీవీలో వస్తే చూద్దాం, ఓటీటీలో వస్తే చూద్దాం అనుకుంటే మాత్రం అవ్వదు. థియేటర్‌లో చూడాల్సిన సినిమానే. దిస్ మూవీ వాస్ అమేజింగ్ అండ్ వెరీ గుడ్ మూవీ. మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. దట్స్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఫ్రైడే ఫిల్మ్ ఫిక్స్ అండ్ లైక్ అండ్ షేర్. ఏంట్రా రివ్యూ మొత్తం చెప్పేశావా? నేనున్నానన్నవాడిని గుర్తున్నానా? మళ్ళీ చెప్పావు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చిట్టు బాబు అని. ఎక్కడ్రా నా క్యారెక్టర్ ఏదిరా? బెల్ ఐకాన్ చెప్పేది కూడా నాకు ఇవ్వలేదు కదా, మొత్తం చెప్పేసి. ఏంట్రా నువ్వు ఎంత దారుణంగా ఉన్నావు? ఓకే. కూల్ రాకీ, కూల్. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళావు కదా అని చెప్పి మొత్తం చెప్పేసి ఏముందిలే, నెక్స్ట్ మూవీ రివ్యూ నువ్వే చెప్దువులే. కూల్ రాకీ, కూల్. ఏమైంది? ఇప్పుడు చెప్దాం. ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ద ద ఫ్రైడే ఫ్రైడే ఫిల్మ్ ఫిల్మ్ ఫిక్స్. ఫిక్స్.